హలో అండి, అమెజాన్లో రీసెంట్గా పీజీఎన్ హెల్దీ ఫ్రై ప్లస్ ఎయిర్ ఫ్రైర్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఎలా ఏమేమి ఇచ్చారు, ఇందులో దీన్ని ఎలా యూజ్ చేయాలి అని జెన్యూన్ రివ్యూ కూడా మీకు ఈ వీడియో అయితే మొత్తం ప్రొవైడ్ చేస్తానండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందైతే దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నామండి. దీంట్లో ఏమేమి ఇచ్చారో చూసేద్దాం పదండి. ఇది నేను వచ్చేసి 4.2 లీటర్స్ కెపాసిటీ తీసుకున్నాను. దీంట్లో మనకి 2 కలర్ ఆప్షన్స్ వచ్చినాయండి, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. దీనిపైన గోల్డ్ స్ట్రిప్ ఇచ్చి లుకింగ్ అయితే చాలా బాగుందండి. అండ్ దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, మాన్యువల్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి డిజిటల్ తీసుకున్నాను. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందండి. దీని కాస్ట్ కూడా మాకు అరౌండ్ 2800 రూపీస్ పడింది, అంతేనండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో బాస్కెట్ లో ఇవి ఇచ్చారండి. ఇది వచ్చేసి ఒకటి థ్యాంక్ యూ నోట్ ఇచ్చారు. ఇందులో మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ మాన్యువల్ బుక్ లో ఓపెన్ చేసి చూద్దామండి అసలు ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ స్కానర్ ఒకటి ఇచ్చారండి. ఈ స్కాన్ చేసామనుకోండి మనం ఫోన్ లో, దీంట్లో ఎయిర్ ఫ్రైయర్ లో చేసుకునే రెసిపీస్ అన్ని కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇటు పక్క వచ్చేసి మనకి పైన డిజిటల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా ప్రెస్ చేయాలి ఏంటి అని ఇచ్చారనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మాన్యువల్ బుక్ లో ఉంటుందండి. ఇది జాగ్రత్తగా పెట్టేసుకోండి. అండ్ ఇందులో బాస్కెట్ లో వచ్చేసి ఒక ట్రే అయితే ఇచ్చారండి. చెప్పాను కదా నేను 4.2 లీటర్స్ కెపాసిటీ అని చెప్పేసి. ఇది రెండు కూడా నాన్ స్టిక్ కోటింగ్ లో ఉంటుందండి. నాకు తెలిసి ఇది 3-4 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా సరిపోతుందండి ఇంట్లోకి. ఇప్పుడు ఒకసారి ఇది బ్యాక్ సైడ్ కూడా చూద్దాం, అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. దీని బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ లాగా ఇచ్చారండి. మనం ఇది ఆన్ చేసినప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ని, ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా కవర్ చేసి ఉండకూడదు అనమాట. అంతేకాదు వాల్ కి మనం పెట్టేసుకున్నప్పుడు ఇది కొంచెం గ్యాప్ తోనే ఉండాలన్నమాట. ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ తోనే పెట్టేసుకుంది, అప్పుడే ఇది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. అండ్ ప్లగ్ కూడా పర్లేదండి, ఇది బాగానే ఇచ్చారు, లెంత్ అనేది వైర్ లెంత్. ఇప్పుడు ఒకసారి ఇది ప్లగ్ పెట్టి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, పెట్టంగానే మనకి ఇక్కడ ఆన్ సింబల్ అనేది వచ్చింది. సో ఇది ఆన్ చేసేసాము. ఇక్కడ మనకి ఇవి రెండు కూడా నేను చూపిస్తున్నాయి టెంపరేచర్ కంట్రోల్ అండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇవి రెండు వచ్చేసి టైమర్ అనమాట. పైన మనకి కొన్ని ప్రీ సెట్టింగ్ కుకీస్ అనేవి ఇచ్చారనమాట, రెసిపీస్ ఇచ్చారు. మనం ఇలా టెంపరేచరు టైం సెట్ చేసుకున్న తర్వాత మరొకసారి మనకి ఆన్ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇప్పుడు మీకు ఫ్యాన్ లాగా కనిపిస్తుంది కదా తిరుగుతూ, ఇప్పుడు మనకి ఎయిర్ ఫ్రైయర్ ఆన్ అయినట్టు అనమాట. మనం ఆన్ అవుతున్నప్పుడు ఒక్కసారిగా మనం బాస్కెట్ తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది చూద్దాం. మీరు తీసుకున్న వెంటనే డైరెక్ట్ గా వాడకూడదండి. ముందు దీన్ని లిక్విడ్ వాష్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ వాష్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నీట్ గా కడుక్కోండి. సాఫ్ట్ స్క్రబ్బర్ పెట్టి దీన్ని వాష్ చేసేసుకోండి ఫస్ట్ అయితే, బాస్కెట్ ని ప్లస్ ట్రేని రెండు కూడా. తర్వాత దీన్ని పొడిగుడ్డుతో నీట్ గా తుడవండి. కొంచెం సాఫ్ట్ క్లాత్ పెట్టేసుకోండి. నీట్ గా తుడిచేసిన తర్వాత అసలు తడి అనేది ఉండకూడదండి. అప్పుడు మీరు దీంట్లో రెసిపీస్ అనేవి చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ నీట్ గా తుడిచేసేసానండి, ఎక్కడ కూడా నాకు వెట్ అనేది లేదు. ఇప్పుడు ఈ ట్రైని బాస్కెట్ లో పెట్టేసుకుందాం. దీంట్లో కొన్ని సింపుల్ రెసిపీస్ చేసి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. దీంట్లో అయితే నేను కొన్ని చిప్స్ అయితే తీసుకున్నాను, పిల్లలు రెగ్యులర్ గా వాడి, అవి వేసేసుకుందామండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను కొంచెం టెంపరేచర్ అనేది నా ఓన్ గా సెట్ చేసుకుంటున్నాను. చూద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటో. మనం బాస్కెట్ పెట్టిన వెంటనే ఇక్కడ ఆన్ సింబల్ వచ్చింది కదా, దాని మీద ప్రెస్ చేసి, నేను ఇక్కడ 185 డిగ్రీస్ ఉంచుతున్నాను. సో టెంపరేచర్ అయితే ఏం చేంజ్ చేయట్లేదండి. టైమర్ మాత్రం నేను 3 మినిట్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇలా టెంపరేచరు టైము సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ బటన్ ప్రెస్ చేయాలండి. చూసారు కదా, ఆన్ బటన్ ప్రెస్ చేయడం వెంటనే ఇక్కడ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉందంటే మనకి ఆన్ అవుతుంది అని అనమాట. చూసారు 3 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం మనకి ఎలా వచ్చినాయి ఏంటి అనేది. వావ్, నాకైతే ఇవి చాలా బాగా వచ్చినాయి అండి చిప్స్ అయితే. 3 మినిట్స్ కరెక్ట్ గా సరిపోయింది 185 డిగ్రీస్ కి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మనం ఆయిల్లో వేయిస్తే ఎలా అయితే ఉంటాయో అలానే వచ్చినాయి, ఇవి బాగానే వచ్చినాయి అండి.
ఇప్పుడు మరొక రెసిపీ కూడా మీకు చూపిస్తాను. సేమ్ ఇలాంటివే నా దగ్గర ఇవి పాస్తా టైప్ ఉన్నాయండి. అవి కూడా ఒకసారి వేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇవి మనం ఇందాక పాపడ్ చేసాం కదా, దాని మీద కొంచెం తిక్కుగా అనిపించింది, అంటే కొంచెం మందంగా అనిపించింది. అందుకని నీకు 4 minutes అయితే పెడుతున్నానండి. అసలు చూద్దాం. సేమ్ 185 degrees లో 4 minutes సెట్ చేస్తున్నాను. ఫోర్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. ఇవైతే ఫ్రై అయినాయి కానీ పొంగలేదండి. కొంచెం అంటే మనకి ఆయిల్లో వేస్తే కొంచెం పెద్దవి అవుతాయి కదా, అలా అయితే అవ్వలేదు. ఒక్కసారి ఇంకొక 1 minute పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టామండి. ఒకసారి పెట్టి అయితే చూస్తాము, ఒకవేళ ఏమైనా పొంగుతుందేమో మనకి. టూ మినిట్స్ అయితే పెడదాం అనుకున్నామండి. 2 minutes అయితే పెట్టాము. ఇక్కడ 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి అది ఎలా వస్తుంది ఏంటి అనేది. టూ మినిట్స్ అయిపోయిందండి. చూసారు కదా, ఇవైతే అంతగా అవ్వలేదండి, పొంగనైతే పొంగలేదు. కాకపోతే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఇలా ప్రెస్ చేస్తే బాగా క్రంచీగానే ఉన్నాయి అనమాట. చూసినా కదా ఎలా పొడైపోతున్నాయో. పర్లేదు, పాస్తా అయితే పర్లేదు అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప ఫ్రై ఎలా వస్తుందో చూద్దామండి ఒకసారి. నేను ఇక్కడైతే ఒక బౌల్లో ముందు మిక్స్ చేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇందులోనే ఒక 4-5 drops వరకు ఆయిల్ అయితే వేసానండి. ఎక్కువ వేయలేదు, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ వేసాను. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసాను అనమాట. చూసినాక ఈ విధంగా మొత్తం కలిపినాక ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైలో పెట్టేసుకుందాం ఒకసారి. ట్రే మీద నేను కొంచెం బటర్ పేపర్ అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి. ఉప్పు, కారం అవన్నీ ఉన్నాయి కదా, మొత్తం అంటుకుంటుందని ఇట్లా వేసేసాను అనమాట. ఇప్పుడు దీని మీద మనం మిక్స్ చేసుకున్న ఉప్పు, కారం మిక్స్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను అన్ని కొట్టిన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలే తరిగానండి. అసలు చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది, ఒకసారి చెక్ చేద్దామని. మనం బాస్కెట్ పెట్టిన వెంటనే మనకి పైన పవర్ బటన్ డిస్ప్లే అయిపోతుంది. చూసారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ పవర్ బటన్ మీద ప్రెస్ చేయాలండి. దీన్ని ఇప్పుడైతే నేను 180 degrees టెంపరేచర్ పెట్టేసుకుంటున్నాను. టైమింగ్ వచ్చేసి 15 minutes పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఆన్ చేసేసుకుంది, ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. చూద్దామండి అసలు ఎలా వస్తాయి పొటాటో ఫ్రై. అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందండి. పైన అంతా కూడా క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగా వచ్చినాయి. నేనే ఇంకా కొన్ని ఈవెన్ గా కట్ చేయలేదు, అంటే కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అయినా కూడా చాలా బాగా వచ్చినాయి. మీరు కట్ చేసుకునేటప్పుడు ఈవెన్ గా కట్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి అనమాట. ఇందులో నేను సమోసా కూడా కుక్ చేశానండి, చాలా బాగా వచ్చినాయి. అసలు ఆయిల్ లేకపోయినా కూడా. ఆయిల్ ప్రిఫర్ చేయని వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ లో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇంకా చాలా సైట్లో ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.